అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, వాక్యము వినుచున్నటువంటి పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, సమస్తమైనటువంటి వారందరికీ కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలను నేను మొదలు పెడుతున్నాను. మరి ఈ రోజున తీసుకున్నటువంటి ఆ యొక్క వాక్యము ఏమిటి అనంటే దేవుని పిలుపు. ఈ దేవుని పిలుపులో మనము ఏ విధంగా మనం ఉన్నాం, దీని విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే ప్రతి వారిని కూడా దేవుడు పిలుస్తాడు, పిలిస్తేనే మనం వస్తాం. నేను కూడా దేవుడు పిలిస్తేనే నేను ఈ సేవకు వచ్చాను, లేకపోతే సేవకుడిగా వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నా రూటు వేరు, నా విధానం వేరు. ఆయన పిలిస్తేనే నేను వచ్చాను ఇక్కడికి. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో దాని విషయాన్ని ఇక్కడ చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి చూసినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారు ఉదయాన్నే లేచి వారి కుటుంబంలో నుంచి బయలుదేరి వారి జీవనోపాధి అయినటువంటి సముద్రము దగ్గరకు ఆ చేపలు పట్టే వలలు తీసుకొని వారు ఆ పడవెక్కి వలలు వేయటానికి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఆ మార్గం గుండా వస్తున్నాడు. వాళ్ళని చూశాడు. అబ్బాయి పేతురు, ఆంద్రేయ, మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి పేతురు, ఆంద్రేయ అనేటువంటి వ్యక్తులు వారి జీవనోపాధి అయినటువంటి ఆ యొక్క వలలను అక్కడే విడిచిపెట్టారు. వారి జీవనోపాధి అయినటువంటి ఆ పడవల్ని అక్కడే వదిలిపెట్టారు. వారి జీవనోపాధిని సహితము విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తులై ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తే దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపుకు నీ జీవనోపాధిని నీవు విడిచిపెట్టి దేవుని వైపు వస్తున్నావా లేదా? దేవుడు ఏం పని చెప్పాడో ఆ పని చేయటానికి సిద్ధపడుతున్నావా లేదా? ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? మనం ఆలోచన చేస్తే ఒక్కసారి నిన్ను నీవు అవగతం చేసుకోవాలి. నిన్ను నీవు జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క పిలుపుకు విలువ పెరుగుతుంది. వారైతే ఇక్కడ వారి వలలను విడిచిపెట్టారు, వారి పడవలను విడిచిపెట్టారు, ప్రభు పిలుపుకు లోబడ్డారు. ఆయన ప్రభు పిలవగానే ఆయనను వెంబడించారు. ఇప్పుడు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఆయన్ని ఎలా వెంబడిస్తున్నావు? ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవుని వెంబడించే విధానము నీకు సరి అయినదిగా కనబడుతుందా? ఒక్కసారి చూసినట్లయితే మనం ఎలా ఉన్నాం ఈ రోజున? దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా పిలిచాడా? దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా పిలిచాడా? లేక ఒక సేవకుడిగా పిలిచాడా? లేక ఒక సింగర్గా, అంటే ఒక గాయకుడిగా నిన్ను పిలిచాడా? లేకపోతే నిన్ను మంచి వాయిద్యములు వాయించగలిగే సామర్థ్యత కలిగిన వాడని దేవుడు నిన్ను పిలిచాడా? నువ్వు ఏ విధంగా దేవుడు నిన్ను పిలిచాడు? లేకపోతే ప్రార్థనా జీవితంలో యాకోబు వలె మోకరించి మంచి ప్రార్థనా వీరుడు అని దేవుడు నిన్ను పిలిచాడా? ప్రార్థన చేయగలిగే సామర్థ్యత నీకు ఉన్నదని, లేక ప్రవచనాత్మ కలిగినటువంటి ప్రవచనాలు చెప్పగలిగే ఓ ప్రవక్తగా దేవుడు నిన్ను పిలిచాడా? ఎలా పిలిచాడు నిన్ను? ఏ పిలుపుతో నీవు ఉన్నావు? ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడో ఒక్కసారి నీవు అవగతం చేసుకోవాలి. ఏంటి? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ పిలుపుకు తగినట్లుగా నీవు నడిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు వస్తాయి. దేవుని యొక్క పిలుపు ఏమిటో తెలియదు, దేవుడు పిలిచాడు అనుకుంటున్నావు, నువ్వు వచ్చేస్తున్నావు. కానీ దానివల్ల ఉపయోగం ఏమిటి? ఏం చేయబోతున్నావు నీవు? ఎలా ఉండబోతున్నావు నీవు? దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో నీకు తెలుసా? దేవుణ్ణి మనం అడగాలి. అక్కడ ఆయన మొదటగా చెప్పాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని. అయితే ఇక్కడ వీళ్ళు ఆయన పిలుపును అందుకొని వాళ్ళ వలలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుణ్ణి వెంబడించారు. మరి నువ్వు ఎలా వెంబడిస్తున్నావు ఈ రోజున ప్రియ దేవుని కుమారుడా, కుమారి?
ఒక్కసారి ఆలోచన చేయి. మనము వాళ్ళను చూసి వీళ్ళను చూసి నువ్వు ఏ విధమైనటువంటి పని నువ్వు చేయొద్దు. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి అనుకుంటే అది తప్పు. వాళ్ళు బాగా వాక్యం చెప్తున్నారు, నేను కూడా చెప్పాలి అనుకోవటం తప్పు. వాళ్ళు బాగా పాడుతున్నారు, నేను కూడా అందులో ఉంటే అనుకోవడం తప్పు. వాళ్ళు బాగా వాయిస్తున్నారు, నేను కూడా వాయించేస్తా అనుకోవడం తప్పు. దేవుణ్ణి అడుగు ముందు నువ్వు, ప్రభువా నువ్వు నన్ను దేని నిమిత్తం పిలిచావు, ఇదిగో నాలో ఉన్న టాలెంట్ ఏమిటి, ఈ టాలెంట్కు తగినట్టుగా నీ యొక్క సువార్త సేవ పని నేను ఏ విధంగా చేయగలను, అది అడగాల ముందు నువ్వు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది మనం అడగటంలా అసలు ఆ విషయాన్నే మర్చిపోతున్నాం. దేవుడు పిలిచాడు నేను వచ్చాను, దేవుడు పిలిచాడు నేను వచ్చాను, వచ్చేం చేస్తున్నావు, ఏమో నువ్వేం చేస్తున్నావో తెలియటం లేదు. ఎలా ఉందంటే ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. తల్లిదండ్రులు ఇంట్లో పడుకొని ఒక మంచం మీద పడుకొని మాట్లాడుకుంటున్నాడట. కుమారుడు ఎక్కడికో బయటికి వెళ్ళాడు. భర్త వచ్చి అంటున్నాడు, అమ్మా అబ్బాయి వచ్చాడా, రాలేదండి, ఆయనకు భోజనం పెట్టింది, భోజనం తిని ఆ మంచం మీద పడుకొని మాట్లాడుకుంటూ అని అడుగుతుంది, భార్య అడుగుతుంది, ఎందుకండి అబ్బాయి దేని విషయం అని అంటే, ఏం లేదు పిల్లోడిని నేను ఆ ఊరు పంపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి భర్త తన భార్యతో చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఎవరు విన్నారు, కుమారుడు విన్నాడు. ఎక్కడి నుంచి, ఆ కిటికీ దగ్గరకు వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకునే మాటలు విన్నాడు. మా నాన్న నన్ను గుంటూరు పంపించేస్తాను అన్నాడు, అయితే నేను వెళ్ళొచ్చేస్తే పోలేదా అనుకున్నాడు. ఆ రాత్రే వెళ్ళిపోయాడు. గుంటూరు వెళ్ళారు, గుంటూరులో కనపడ్డాడు. ఆ గుంటూరులో ఎవరికి కనపడ్డాడు, బస్టాండ్లో కనపడ్డాడు అనమాట. అక్కడ కనపడ్డాడు, వంచాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లారిపోయిన తర్వాత పిల్లోడు ఎక్కడ ఏమిటి అనుకొని చూస్తున్నారు, నిద్రపోతున్నాడు. ఎరా నిద్రపోతున్నావు ఏంట్రా, లెగరా టైం అయిపోతుందని ఆ తల్లి లేపుతా ఉంది. అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మ నేను గుంటూరు వెళ్ళి వచ్చేసాను అంటాడు. గుంటూరు ఎందుకు వెళ్ళావురా, రాత్రి నాన్న నీతో చెప్తున్నాడు కదా అందుకే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళా, అసలు విషయం ఏంటో తెలియాలి కదా. విషయం తెలియకుండా గుంటూరు వెళ్ళి వచ్చేస్తే ఉపయోగం ఏమిటి, లేకపోతే నువ్వు రాజమండ్రి వెళ్ళి వచ్చేస్తే, నేను విజయవాడ వెళ్ళి వచ్చేస్తే, నేను హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక ఊరు అనుకుందామండి, ఆ ఊరు వెళ్ళి వస్తే ఉపయోగం ఏంటి నీకు తెలియట్లా. ఈ రోజున దేవుని యొక్క పిలుపుతో నేను వచ్చాను అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా, నేను మారు మనసు పొంది బాప్తిసం దేవుడు పిలిచాడు నేను వచ్చానని నువ్వు అనుకుంటున్న నీవు కూడా, దేవుడు ఎందుకు పిలిచాడో ఆ యొక్క పిలుపుకు విలువ తెలియనటువంటి నీవు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తావు అబ్బాయి, ఏం చేస్తావు నువ్వు, అసలు నీ పని ఏమిటి, ఆ పని విధానం తెలియాలి కదా. గుంటూరు పంపిస్తానన్నటువంటి ఆ తండ్రి నీకు ఏ పని అప్పచెప్పనై ఉన్నాడో నీకేం తెలుసు, నువ్వు వెళ్ళావు వచ్చేసావు అయిపోయింది. ఈ రోజున సేవకులు కూడా అలాగే ఉన్నారు, దేవుడు పిలిచాడు అనుకుంటున్నారు, వస్తున్నారు, ఇక దేవుడు పిలిస్తే ఏముంది, నీ వాక్యం చెప్పడమే అనుకుంటున్నావు నువ్వు. అవునో కాదో దేవుని దగ్గర మనము ఖచ్చితముగా నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ కలిగిన జీవితం కావాలి. దేవుడు నిన్ను ఏ విషయంలో పిలిచాడో నీ హృదయపు అంతరంగాన్ని పరిశీలించిన దేవుడు, పరిశోధించిన దేవుడు, నీ హృదయంలో ఏముందో, నీ టాలెంట్ ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు. ప్రభువా నీవు పిలిచిన పిలుపుకి నేను ఏ విధముగా ఉపయోగపడగలను అని దేవునిని నువ్వు అడగవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడక్కోకుండా నువ్వు డ్రమ్ము కొడతానన్నా, అడక్కోకుండా నువ్వు వాయిద్యాలు వాయిస్తానన్నా, అడక్కోకుండా నేను పాటలు పాడతానన్నా, అడక్కోకుండా నేను వాక్యం చెప్పేస్తానన్నా, అడక్కోకుండా నేను ప్రార్థన చేసేస్తానన్నా, వీటి వల్ల ఉపయోగం లేదు నానా. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని దగ్గర నీకు నిర్ధారణ కావాలి. దేవుని దగ్గర నువ్వు నిర్ధారించుకొని ఆ యొక్క పని విషయమై నువ్వు నిపుణత కలిగినటువంటి ఆ నిపుణుడిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. దేవుని యొక్క పాదాల చెంత, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని పాదాల చెంత నీవు నిపుణుడి వలె నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానమునకు తీసుకుని వెళ్ళగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. ఆ పిలుపుకు అర్థం తెలియట్లేదు నీకు. ఇక్కడ మరొక మాట చూపిస్తాం చూడండి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం మొదటి నుంచి గనక చూస్తే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఏమంటాడంటే, ముందు
దేవుని యొక్క పిలుపును పట్టుకొని వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలి అని అంటే, మొదటగా నీకు సమాధానం కావాలి. దేవునికి స్తోత్ర. నీ యొక్క సమాధానము, నీవు నిజంగా సమాధానపరచబడాలి. నీవు సమాధానము కలిగిన వాడవై ఉండి ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. మళ్ళీ దేవుని యొక్క ఆత్మతో నింపబడి అట్టి ఐక్యతను నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏం పొందుకోవాలి మనము? ఐక్యత. ఐక్యత కలిగిన మనసు, సమాధానము. నీ యొక్క అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. నీ యొక్క అంతరాత్మ అంతర్మదనము నీలో నుంచి జరగకుండా దేవుని యొక్క ఆత్మతో నువ్వు అనుసంధానింపబడి నిన్ను నీవు సరిచేసుకొని నీకు నీవే సమాధానపరచబడాలి. ఐక్యమును ఆత్మబంధము చేత నీవు సమాధానపరచబడినట్లయితే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. సంఘర్షణ ఆత్మలో నుంచి, ఘర్షణ శరీరములో నుండి. వీటన్నిటినీ నీవు ఐక్యపరచుకొని ముందుకు వెళ్ళాలి. ఐక్యత కావాలంటున్నాడు దేవుడు. ఇంకో ఏమంటాడంటే, మీరు పిలువబడిన పిలుపుకు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. ఆయన ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడండి. అట్టి ఐక్యత కలిగినటువంటి స్వభావము అనగా నీ ఆత్మ సంఘర్షణలో నుంచి, ఘర్షణ శరీరమును బట్టి, సంఘర్షణ హృదయములో నుండి, ఘర్షణ శరీరము అనగా నీకున్నటువంటి నీ భార్య నీ పిల్లలు, నీ కుటుంబము, ఘర్షణ, వారితో నువ్వు సమాధాన పడాలి. సంఘర్షణ, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, దేనికి పిలిచాడో, ఆ పిలుపుకు తగినటువంటి పని చేయగలిగిన సామర్థ్యత నాకున్నదా లేదా అని నీ యొక్క ఆత్మలో నీవు సంఘర్షణ పడాలి. ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగ నీవు ఐక్యత కావాలి. నీ భార్య బిడ్డలతో నీకు ఐక్యత కావాలి. నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మతో నువ్వు అనుసంధానింపబడి నువ్వు ఆ సంఘర్షణలోంచి బయటపడి దీర్ఘశాంతము కలిగిన వాడవై ఆయన పని చేయటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది కదా దేవుడు మనతో చెప్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు ప్రియ దేవుని పిల్లలారా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలియట్లేదు, కానీ నువ్వు మాత్రం దేవుడు పిలిచాడు అనుకుంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు మీ గ్రంథాలు తెరవండి ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పడమే కాదు, మీరు గ్రంథములో కూడా ఉన్నదా లేదా అని మీరు తెలుసుకొనవలనని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. 4వ అధ్యాయము 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో నుండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనకు వీలు కలుగునట్లు మెళకువగా ఉండుడి. ఎలా ఉండాలంట మనము? ప్రార్థనకు వీలు కలుగునట్లు ఎలా ఉండాలండి? మెళకువగా ఉండండి. మెళకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకని ఎడల ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సణుగులు వస్తాయి. ఎక్కడ? ముందొచ్చేది ఇంట్లో నుంచేనండి. భార్య పిల్లల దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ భార్య మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని పిలుపుకి వచ్చినట్లయితే కుటుంబంలో భర్త వల్ల, పిల్లల వల్ల, అత్తమామల వల్ల, వాళ్ళ వల్ల కూడా ఆ యొక్క గొణుగులు వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం ముందుకు కొనసాగబడాలి. అందుకని అంటాడు 10వ వచనం కూడా చూద్దాం. దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుడవై ఉండి ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఇది చూడండి, ఇక్కడ బోధించువాడైతే ఎలా బోధించాలంట? దైవోక్తులు బోధించినట్లుగా బోధించాలంట. మరి మనం ఎలా బోధిస్తున్నాం? దైవోక్తులు బోధించినట్లుగా బోధిస్తున్నామా? లేదే.
సరసాలతోనూ విరసాలతోనూ నవ్వులతోనూ కామెడీతోనూ ఇంకా మనం చెప్పాలంటే రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రముల చేతను రమ్మని మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళతా ఉన్నాం. దేవుడు ఇది చెప్పలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు ఐక్యతగా దేవుని యొక్క వాక్యం బోధించువాడైతే దైవవాక్కును బోధించినట్లుగా, దైవాత్మ బోధించినట్లుగా నువ్వు బోధించాలన్నాడు. తర్వాత ఉపచారం చేసేవాడైతే దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొద్దీ చెయ్యాలి అన్నాడు. దేవుడు నీకు ఎంత సామర్థ్యత ఇస్తాడో అంతే చేయి. దానికి మించి నువ్వు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన సామర్థ్యత చాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి విధానంతో మనం కలిసి నడవాలి. ఎవరెవరు కలిసి నడవాలి? దేవుని యొక్క ఆత్మతో దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆత్మ అనుసంధానించబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలతో నీవు సమాధానపడి ప్రేమానుబంధము చేత వారిని కలుపుకొని ఐక్యతతో ముందుకు కొనసాగబడాలి. మనము ఇలాంటివన్నీ కూడా నువ్వు తెలుసుకోగలిగినప్పుడే దేవుని యొక్క మహాకృప నీకు తోడుగా ఉంటుంది అని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరొక మాటను చూపిస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ దేవుడు మనతో ఒక మాటను మాట్లాడుతున్నాడు. 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెనో. ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో ఆ స్థితిలోనే వెళ్ళాలి. నీవు ఒక పాటగాడిగా, ఒక గాయకుడిగా నువ్వు పిలువబడ్డావా, ఆ గాయకుడిగా నువ్వు మంచి పాటలు పాడేదానిలోనే నువ్వు కొనసాగాలి. అంతేగాని నేను గాయకుడిని ప్లస్ సేవకుడిని అనుకొని ఇందులోకి రావద్దు. వచ్చావా దారి తప్పినట్టే నువ్వు. ఒకవేళ నువ్వు సేవకుడిగా దేవుడు నిన్ను పిలిచాడు, నా సేవ చేయన్నాడు, నేను సేవకుడిని కాబట్టి ఆల్రౌండర్ని అని అన్నీ నేను ఎత్తి మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు అక్కడే దెబ్బతింటావు. ఎవరి పని వాళ్ళే చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. నువ్వు ఇస్తరాకులు ఎత్తేమన్నాడు దేవుడు, ఇస్తరాకులు మాత్రమే ఎత్తేయి. జనాభా లెక్కలేయి మాకు, జనాభా లెక్కమన్నాడు ఆయన, ఇస్తరాకుల జోలికి వెళ్ళ మాకు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడువై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరీ మంచిది అన్నాడు. దాసుడుగా పిలువబడ్డావా, నువ్వే దిగులు పడవద్దు. కానీ స్వతంత్రం కలిగినటువంటి సామర్థ్యతని కలిగినప్పుడు స్వతంత్రుడిగా ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండు. మరొక అంటున్నాడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. నువ్వెవరికి దాసుడు అవ్వాలి? ఇప్పుడు క్రీస్తుకు దాసులం అవ్వాలి. నువ్వైనా నేనైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా దేవునికి అనగా క్రీస్తుకు దాసుడుగా ఉండాలి. మనం మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఈ రోజున మనం ఎవరికి దాసులుగా ఉంటున్నాం? మనుషులకు దాసులుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను రాజమండ్రి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుడు నేను సేవకుడిని అని చెప్పుకుంటున్నాడు. అతను ఒక సేవకుడిని అని చెప్పుకుంటున్నాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అట. అతను ఆర్ఎంపీకి పని చేసుకుంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టర్ గారేనంట. మరి వాళ్ళు చేస్తున్నటువంటి విషయంలో అతను ఏమంటాడంటే, ఎవరైతే మా దగ్గర వాక్యానికి చెప్పడానికి వస్తారో వచ్చిన వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చేయాలి అనేటువంటి విధానం చూస్తున్నాడు ఆయన. ఏమండి, ఇది చూడండి, నీ పిలిపేంటి? నీకు ఒక డాక్టర్ని ఇచ్చాడు, భార్య డాక్టరు, ఏదో నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆర్ఎంపీగా చేసుకుంటున్నావు. ఆ యొక్క పిలుపులో దేవుని పని చేయి. దేవుని పని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, బేదలైనటువంటి వారు క్రైస్తవ దేవుని బిడ్డలు అనేకులు బేదలు ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులే కాదు, బీద స్థితిలో ఉన్నటువంటి తిండికి లేనటువంటి వారు ఉన్నారు. వారికి నువ్వు వైద్యం చేయటానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో, అందుకే నువ్వు ఒక ఆర్ఎంపీగా ఉన్నావేమో. ఆ పని చేయి. కానీ ఇతను ఏం చేస్తాడంటే, పెళ్ళిళ్ళు పేరయ్యగా ఆయనే తిరుగుతాడు, దేవుని వాక్యాలు చెప్పడానికి ఊర్లు ఆయనే తిరుగుతూ ఉంటాడు, అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమిటి అని అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ
నిన్ను పిలిచిన పిలిపేంటో నీకు తెలియదు, కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరికి దాసుడిగా ఉండబోతున్నావు? మనుషులకు దాసుడిగా ఉండగోరావు నువ్వు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు క్రీస్తుకు దాసుడిగా ఉండాలన్నాడు. నీవు మనుషులకు దాసుడిగా ఉండగోరావు. మనుషులకు దాసుడైనటువంటి వాడు దేవుని దాసుడు కానేరడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దాసుడు కానేరడు అనడానికి కారణం ఏంటంటే నువ్వు మనుషుల కింద దాస్యత్వం పొందిన వాడవై ఉన్నావు. ఈరోజు నీకు ఎవడన్నా డబ్బు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడికి నువ్వు దాసుడివే. వాడికి నేను దాసుడివే, నేను డబ్బు ఇచ్చాను కానీ నువ్వు పని చేయాలా అంటాడు. అది ఘర్షణే, అది సంఘర్షణే, అది నీకు దేవునికి అవమానకరమే. నువ్వు ఆ విధంగా ఎందుకు వెళ్తున్నావు? నీవు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇవాళ మనుషులు దేనికి ఇదవుతున్నారు అని అంటే కేవలము పొట్టకూటి కోసం పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని పిలుపు విషయంలో వారు అనిపించుకోవట్లేదు. 24వ వచనంలో ఒక మాట అంటున్నాడు, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలన్నాడు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం దేవునితోనే మనం మమేకం అవ్వాలి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. వచ్చిన దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని తీసి ధ్యానం చేయాలి. వాక్యంలో దేవుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాడో తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దానికి అర్థానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఆ పరలోకపు మర్మం ఏమిటి, ఇలాంటివి తెలుసుకోవడానికి నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? రేపు పొద్దున ఎక్కడ మీటింగ్ పెట్టారు, ఎక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తాయి, ఇక్కడికి వెళ్తే ఏమొస్తాయి, అసలు పిలిచిన పిలుపుని మర్చిపోతున్నావు. నీవు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ విషయాన్ని నువ్వు అసలు ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోవటం లేదు. ఆ విషయాన్ని అసలు నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నువ్వేంటంటే కేవలము దేవుడు నన్ను పిలిచాడు, నేను గొప్పోడిని అనుకోవడానికి మాత్రమే నువ్వు పని చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు నువ్వు క్రీస్తుకు దాసుడువా, మనుషులకు దాసుడువా? మనిషికి దాసుడుగా ఉంటే ఒక పూట కూటి కోసము నువ్వు కష్టపడుతున్నట్టే ఉంటుంది. అక్కడ ఒక్క పూట, ఆ పూట గడిస్తే చాలు అనుకుంటున్నావు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఆ ఆహారం కోసం మేము అక్కడ కాకరకాయలు తిన్నాం, కేకరకాయలు తిన్నాం, అవి తిన్నాం, దోసకాయలు తిన్నాం, చేపలు తిన్నాం, బోళ్ళంతా తిన్నాం అని చెప్పారు. వాళ్ళు తిన్నారో లేదో, వాళ్ళు ఏ విధంగా ఎంత హింసలు పెట్టారో అవన్నీ మర్చిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అవి తిన్నాం, ఇది తిన్నాం అన్నారు. దేనికోసం పాకులాడుతున్నారు? కడుపు కోసం పాకులాడుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. దేవుడికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అయినా సరే మాకు చేపలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, మాంసాహారం కావాలన్నారు. మాంసాపేక్ష కలిగిన వారై ఉన్నారు. ఈ రోజున నేను ఒక సేవకుడు గురించి విన్నాను. ఆ సేవకుడు అంట, అయ్యా మీరు మా చర్చికి వచ్చి వాక్యం చెప్పాలి, లేకపోతే మా మీటింగ్లు పెట్టుకుంటాం, మీరు వాక్యం చెప్పాలంటే అయ్యా నాకు నాటుకోడి ఉండాలి, కానీ రోజుకో కోడి కావాలి. నన్ను ఎన్ని రోజులు పిలుతారో అన్ని రోజులు అన్ని కోళ్ళు కావాలి. ఏమండి దేవుడు అలా చెప్పాడా నీకు? అడగమన్నాడా? ఇవన్నీ కాదండి. ఒక సేవకుని మనం పిలుస్తున్నామంటే నా సామర్థ్యతను గూర్చి నేను నిన్ను ఎంత ఘనంగా నిన్ను చూడగలుగుతానో అంతకంటే ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచుతాడు అని గుర్తుపెట్టుకున్న వాడే నేను సేవకు పిలుస్తాడు. అంతేకాని నీవు నాకు ఈ కావాలి, అవి కావాలి, నాకు ఒక మంచి షూట్ చూడు, లేకపోతే మంచి ఏసీ రూమ్ చూడు, నేను ఉండటానికి ఇది అని నువ్వు ఏం అడగొద్దు. వెళ్ళావా, వాక్యం చెప్పావా, అతను నిన్ను తక్కువగా చూశాడు అనుకోండి, దేవుడు అంతకంటే తక్కువలోకి అతన్ని నెట్టేస్తాడు. అదే మెయిన్ పాయింట్. నిన్ను ఎంత ఘనంగా చూస్తే దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. అదే గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవన్నీ అడగకూడదు. ఇవన్నీ అడిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పాస్టర్లు కేవలం తిండిబోతులు, వాళ్ళు తిండి కోసమే బైబిల్ పట్టుకొని వస్తున్నారు అనేటువంటి ముద్ర పడిపోతుంది మనకి. ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిలుపు నిన్ను ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక. దేవుని పిల్లలారా, గ్రంథం ఉన్నటువంటి వారు మీరు చూడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయము మొదటి నుంచి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఎక్కడ చిక్కుకోవద్దన్నాడు దేవుడు? ఎక్కడ? దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చిక్కుకుంటున్నావు, అందులో నీకు నువ్వే దాస్యుడిగా మారిపోతున్నావు.
నీకు నువ్వే దాసుడిగా దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నావు, ఒక బానిసగా మారిపోతున్నావు. అలాంటి బానిస బ్రతుకు నీకు వద్దనే దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. నీవు ఖచ్చితంగా నిలబడాలి, నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. నీలో స్థిరత్వం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడతావు, అక్కడికి వెళ్ళి బయటికి ఇంకో మాట మాట్లాడతావు. ఆ సేవకుడి దగ్గర ఒక మాట మాట్లాడతావు, ఇంకో సేవకుడి దగ్గర ఒక మాట మాట్లాడతావు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది కరెక్ట్ కాదు. ఒక విశ్వాసిగా ఉంటే ఈ విశ్వాసుల దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతావు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళలాగా వీళ్ళలాగా అని వాళ్ళకి చెప్తా ఉన్నావు. నువ్వు గాయకుడు అయితే నాకంటే ఏం బాగుపడతాడు, నేను పెద్ద తోపుని అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఒకవేళ నువ్వు మ్యూజిషియన్ అయితే నువ్వు వాయిద్యాలు బాగా వాయించగలిగితే వాడేం కొట్టగలుగుతాడు, నేను బ్రహ్మాండంగా వాయిస్తాను అంటావు. ఇది మంచిది కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుడు మనకు అది చెప్పలేదు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీ సామర్థ్యతను గురించి బట్టి నీవే మాట్లాడటం నేర్చుకో, నీవే పాడటం నేర్చుకో, నీవే వాయించడం నేర్చుకో. కానీ నువ్వు బానిసత్వంలోకి చిక్కుబడవద్దు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక బానిసగా మారకుండా దేవుని యొక్క మహాకృపలో దేవుని బిడ్డగా వర్ధిల్లుతూ మీరందరూ కూడా ముందుకు సాగాలని మీకు ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దేవుని పిలుపు అనేది అవలేదు, దేవుని యొక్క చిత్తం. మరొక వారంలో మీరు వారం ఖచ్చితంగా చూడండి ప్రియ దేవుని పిల్లలారా. వారం ఎక్కడా మిస్ అవ్వద్దు. దీనిలో నుంచి ఆ యొక్క పిలుపు మరొక విధానంలో రేపటి వారంలో ఇంకొంచెం నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామ స్తోత్రాలు. సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని నమ్ముతున్నాం. మరి చెప్పబడిన వాక్య లేఖనాలను బట్టి మరి దైవజనుడు పిలుపుని గురించి మరి మాట్లాడి ఉన్నారు. మరి పిలిచినందుకు మరి గలలయ్య వాళ్ళు మరి ఏ రీతిగా మరి ఆయన వలలు విరిచి మరి దేవుడు ఎమ్మడించారు. ఆ రీతిగానే మరి దేవుని వాక్యం వింటున్నాం, కానీ మనం ఆ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో మార్పు లేదు, మన జీవితాల్లో మార్పు లేదు, మన బిడ్డల్లో మార్పు లేదు. మనం మార్పు చూడలేకపోతున్నామంటే మనం దేవుని వాక్యాన్ని విని విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. విని విడిచిపెడుతున్నాం. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానికి లోబడి ఉండేలాగా, దేవునికి లోబడేలాగా. మనుషులకు కాదు లోబడేది, మనం దేవునికి లోబడదాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చెప్పబడిన వాక్య లేఖనాల బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు తండ్రి. ఎంతో ఖర్చుతో కూడుకున్నది నాయన. సమయం ఎత్తించి ప్రభా నీ దాసుడు నాయన, పగలనక రాత్రులనక ప్రభా నీ దాసుడు కూర్చొని నాయన ఆ వాక్యాలు రాసి నాయన దాని గురించి నాయన తండ్రి వివరిస్తుండగా ప్రభా నీ బిడ్డలు ఆ సమయాన్ని వ్యర్థపరచక నాయన చెవున పెట్టక ప్రభా విన్న వాక్యాన్ని నాయన వాక్యానుసారంగా లోబడే బిడ్డలుగా సహాయం ఇచ్చిండయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టడం కాదు నాయన, వాక్యానికి బద్దులయ్యే బిడ్డలుగా చేయి నాయన, వాక్యాన్ని వెంబడించే బిడ్డలుగా చేయి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవ, అంతరంగ మెరుగున్న దేవుడు ప్రభా. ఏ సమయానికి ఏ బిడ్డలకి ఏది నాయన అందించాలో నీకు తెలుసు కనుక ప్రభా. అయ్యా అనేక దూర ప్రాంతాల నుంచి నాయన అయ్యా నీకు స్తోత్రాలు. ఫోన్ల ద్వారాగా ప్రభా, టీవీల ద్వారాగా నాయన, యేసయ్యా ట్యాప్ల ద్వారాగా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ యొక్క వాక్యాలు అందిస్తుండగా ప్రభా నీ బిడ్డలు వింటున్నావులే అని నాయన వింటున్నారు, కానీ నాయన తండ్రి వాక్యానికి నాయన తండ్రి లోబడలేకపోతున్నారయ్యా. కూర్చున్న చోటనే చీర దులుపుకొని లేచిపోయినట్టుగా ఆ మాటలు విని విడిచిపెట్టడం కాదు నాయన. నీ యందు భయభక్తులు కలిగి ప్రభా కుటుంబాలు మార్చుకున్నటకు, వారి జీవితాలు మార్చుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అట్టు బిడ్డలతో నువ్వు మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి కుటుంబాలు జీవితాలు మారుస్తున్నారని ప్రభా, మారుతారని మేము ఆశిస్తూ నమ్ముతూ ప్రభా అయ్యా
నీ వాక్యం ఎంతగానో నీ దాసుడు ప్రకటిస్తుండగా నీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయండి. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ప్రభా నాయనానికి స్తోత్రాలయ్యా. మీరు నా తండ్రి ఏ రూపంగా సహాయం చేసి ఉంటారో ప్రభా నాయన, నువ్వు సహాయం చేస్తున్నందుకే నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేసి సహాయం చేయమని, ఈ మనవలని నీ సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రతిఫలం వాక్యం వింటున్నారని ఆశిస్తున్నారు. మా కొడుకు బాగా చేస్తున్నారా? మీ కొడుకు కుటుంబ కొడుకు మేము తప్ప బాధం చేస్తాం. నా కొడుకు మా కుటుంబ కొడుకు పచ్చే కొడుకు తప్పగా భద్రం చేయండి. చిన్న వాక్యం యథార్థమైన మాటలు ఎంతో అంత బలమైనవి. ఏబు గండము 6వ అధ్యాయం 27వ వచనం. దేవుని నామముకి మహిమ కలుగును గాక. వాక్యం దేవుడు దించును గాక. మీ యొక్క ప్రార్థన అసలుకు మాకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 9000977796. ఆమె. దేవునికి స్తోత్రం.